మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో వివోఏల సమ్మె మూడవ రోజు వినూత్నంగా చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన చేపట్టారు. వివోఏలు తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వివోఏ జేఏసీ మేరకు ఈ నిరసన చేపట్టారు. కొల్చార మండలం వివోఏల అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ తమకు చాలీచాల జీతాలతో ఎంతో ఇబ్బంది పడుతున్నామని, తమకు కనీస వేతనం 20,000 ఇవ్వాలని, సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ కల్పించాలి, అర్హులైన వివోఏలుగా గుర్తించి సీసీలుగా పదోన్నతి కల్పించాలి, వివోఏలకు సామాజిక బీమా సౌకర్యం కల్పించాలి, ట్యాబ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహులు, యాదగిరి, లక్ష్మణ్, ప్రమేళ్ల తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనము, హెచ్ఆర్ పాలసీ, ల్యాబ్ సౌకర్యము, 58 జీవోను వెంటనే 58 జీవోను వెంటనే నిరవాధిక సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ఈ రోజున ప్రభుత్వానికి చెవులో పువ్వు పెట్టి నిరసన తెలిపాము. మా డిమాండ్స్ ఏమిటి అంటే కనీసం వివోఏలో కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలి, సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలి, హెచ్ఆర్ పాలసీ కల్పించాలి, అర్హులైన వివోఏలను సీసీలుగా పదోన్నత కల్పించాలి, వివోఏలకు సాధారణ బీమా సౌకర్యం కల్పించాలి, ట్యాబ్ సౌకర్యం కల్పించాలి, 58 నంబర్ను సవరించాలి. ఏంటిదంటే ఇప్పుడు మాకు అసలు 5,000 వేతనం సరిపోవడం లేదు. నిత్యావసరాల వస్తువులకు కనీసం 7,000-8,000 అవుతున్నాయి. అంతకంటే చాలని వేతనాలు ఉన్నాయి. కానీ అసెంబ్లీలో సీతక్క మాట్లాడడం జరిగింది, వివోఏల గురించి చర్చించడం జరిగింది. కానీ ఇప్పుడు ఆమెను కలిస్తే మటుకు మాకు ఎలాంటి స్పందన లేదు. మా డిమాండ్స్ ఏమిటి అంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి డిమాండ్ చేసేదంటే మాకు పనికి తగ్గ వేతనం కావాలి, కనీసం 20,000 కావాలి, 20,000 బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.